चैंपियंस ट्रॉफी आपकी जीत की मुंतजर है. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ టోర్నమెంట్ అనౌన్స్ అయినప్పటి నుండి కాంట్రవర్సీలోనే ఉంది. ఈరోజు ఉత్కంఠగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఏ లెవెల్లో వెళ్ళింది అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కొద్ది రోజుల ముందు మీడియా ముందుకొచ్చి బాహాటంగా పాకిస్తాన్ ప్లేయర్స్కు ఎలాగైనా ఇండియాతో గెలవండి అని కోరాడు. టోర్నమెంట్లో ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇండియాతో గెలవండి అన్నాడు. ఒక గేమ్లో గెలవాలి అని స్వయాన ప్రధానమంత్రి కోరిన వీడియో ఒకసారి చూడండి. सब इंशाअल्लाह उस वक्त का इंतजार करेंगे जब आप हिंदुस्तान को आप शिकस्त फाश देंगे इंशाअल्लाह. ఈ మ్యాచ్ గెలిచి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీంను ఒక్కటే కాదు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెల్లు మనిపించేలా చేసింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. యుద్ధ భూమిలో సైనికులు యుద్ధం చేసుకున్నట్లుంటుంది. ఈ మ్యాచ్ కూడా ఏ యుద్ధానికి తక్కువ కాదు. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. దుబాయ్ పిచెస్ చాలా డ్రైగా ఉంటాయి. లో హ్యూమిడిటీ కారణంగా స్పిన్నర్స్ కు బాల్ స్పిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 242 రన్స్ స్కోర్ చేసింది. దుబాయ్ స్టేడియంలో విన్నింగ్ స్కోర్ 270 రన్స్. యావరేజ్ గా పాక్ బ్యాట్స్మెన్స్ ఆడారు అనే చెప్పాలి. కుల్దీప్ యాదవ్ దుబాయ్ డ్రై పిచెస్ లో బాగా స్పిన్ చేసి 3 వికెట్లు తీసుకున్నారు. 100 పార్ట్నర్షిప్ తో ఊపులో ఉన్న రిజ్వాన్ ను అవుట్ చేయడంతో ట్విట్టర్ లో పాక్ ట్రోలర్స్ తగ్గారు. లేకపోతే అప్పుడే మ్యాచ్ గెలిచినట్లు మీమ్స్ పెట్టారు. రిజ్వాన్ తర్వాత రాఫ్ లాస్ట్ లో కొట్టిన 2 సిక్సెస్ తప్పితే పెద్దగా పాక్ బ్యాట్స్మెన్స్ ఆకట్టుకోలేదు. దిల్ ను ఖుష్ చేశాడు కానీ నత్తలాగా స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఇండియన్ టీం బ్యాటింగ్ అద్భుతంగా ఆడింది. హిట్ మ్యాన్ ఇంటెంట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మనిషి ఎవ్వరికి భయపడ్డు, తన కోసం ఆడు, టీం కోసమే ఆడతాడు. షహీన్ అఫ్రిది, నసీం షా డ్రై పిచెస్ లో 143 km/h కంటే ఎక్కువ స్పీడ్ లో వేస్తున్న బంతులను చాలా బాగా స్టార్టింగ్ లోనే అటాక్ చేసి ఆడాడు హిట్ మ్యాన్. రోహిత్ కొట్టింది 20 రన్స్ అయినా ప్రెజర్ ను చాలా బాగా రిలీజ్ చేశారు. మామూలుగా అయితే పాక్ బౌలర్స్ పవర్ ప్లే లోనే ఫస్ట్ 5 ఓవర్స్ లోనే అటాక్ చేసి ఓపెనర్స్ ను అవుట్ చేస్తారు. కోహ్లీని కూడా అవుట్ చేస్తారు. కానీ ఈసారి ఓపెనర్స్ చాలా బాగా హోల్డ్ చేశారు. శుభ్మన్ గిల్ ఒక యాంకర్ లాగా లూజ్ బాల్స్ ను మిడిల్ చేసి ఆడాడు. ఇండియన్ బ్యాటింగ్ లో 6 ఓవర్స్ తర్వాత బాల్ స్వింగ్ మెల్లిగా తగ్గిపోయింది. బికాస్ దుబాయ్ యొక్క డ్రై పిచెస్ లో మాయిశ్చర్ తగ్గిపోయింది కాబట్టి. మాయిశ్చర్ లేనందున బాల్ ఎయిర్ ను గ్రిప్ చేయలేని పరిస్థితి. నో డౌట్ షహీన్, రౌఫ్, నసీం డెడ్లీ బౌలర్స్. ఒకవేళ వీళ్లకు మాయిస్ట్ పిచెస్ దొరికి ఉంటే చేసింగ్ కష్టంగా ఉండేది. ఫైనల్లీ 16 ఓవర్లలోనే 100 రన్స్ మార్క్ చేరుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపు పాక్ను టోర్నమెంట్ నుండే నాకౌట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు న్యూజిలాండ్తో ఓడిపోయారు కాబట్టి, ఇండియాతో ఓడిపోయారు కాబట్టి టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ ప్లేయర్స్ వెనుదిరగాల్సి వస్తుంది. ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ కాంట్రవర్సీకు కారణం తెలుసుకునే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క దేశం AI ద్వారా ప్రయోగించబడే యుద్ధ ఆయుధాలను వాడబోతోంది. కరెంట్ ట్రెండ్కు కావాల్సిన ఆయుధాలు లేకపోతే యుద్ధాలు ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రస్తుతం భారత్లో కూడా ఎన్నో టెక్ కంపెనీస్ టెక్నాలజికల్ స్కిల్స్ లేనందున ఎంతో మందిని జాబ్స్ నుండి తీసివేయడం జరుగుతోంది. చాలా మంది ఉద్యోగాలు క్రాక్ చేయలేకపోవడానికి కారణం తమ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోకపోవడం. రానున్న రోజుల్లో డేటా సైన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది. ఈ కోర్సును ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ కావద్దు. కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ను రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా కోర్సెస్ ను నేర్పిస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళ దగ్గర జాబ్ అప్లికేషన్ పోర్టల్స్ కూడా ఉంటాయి. మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. దీంతో పాటు కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్ అండ్ ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ BI, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వంటి చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ను నేర్పిస్తారు. కోర్స్ ఫీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు మీకు అప్ టు 10,000 రూపీస్ స్కాలర్షిప్ను కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ అనేది ఫిబ్రవరి 22న స్టార్ట్ అవ్వబోతోంది. వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దాదాపు 4,000+ యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. ఈ వెబ్సైట్లోనే ఎంతో మంది యొక్క సక్సెస్ స్టోరీస్ను కూడా చూడవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి, ఫామ్ను ఫిల్ చేయండి. వాళ్ళే మీకు కాల్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఇండియన్ టీం పాకిస్తాన్ టీంతో ఒక్కటే కాదు షెహబాజ్ షరీఫ్ నోటి దూలను కూడా తగ్గించింది. షేబాబు గేమ్ను రాజకీయం చేశాడు. ఇక్కడ షెహబాజ్ షరీఫ్ పాకిస్తానీ ప్లేయర్స్కు ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి ఫెసిలిటీస్ను కలిగించలేదు. గత కొన్నేళ్ల నుండి పాకిస్తాన్ టీంకు కోచే లేడు. అలాంటి ప్లేయర్స్ ఎలా గెలుస్తారు? పాకిస్తానీ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతారు. బట్ పాక్ ప్రభుత్వం ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ను గద్దె నుండి దింపి US డీప్ స్టేట్ సహాయంతో గద్దెక్కిన షెహబాజ్ షరీఫ్ పాక్ ప్లేయర్స్ కు గత కొన్నేళ్ల నుండి శాలరీస్ ఇవ్వలేదు. పాక్ టీమ్ కు కోచెస్ ను, ట్రైనర్స్ ను అలౌట్ చేయలేదు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ను కాకుండా ఫేవరెట్ ప్లేయర్స్ ను తీసుకున్నారు. పాక్ టీం మొత్తంలో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వారే ఎక్కువ ఉంటారు. బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ రాష్ట్రాల నుండి చాలా మంది ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళను తీసుకోరు, వివక్ష చూపిస్తారు.
ఇప్పుడు మ్యాచ్ గెలవాలని ఒత్తిడి పెడితే ఎలా? షేబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్లేయర్స్కు ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. గేమ్ను రాజకీయం చేయకుండా మామూలుగా తన ఎకానమీ మీద దృష్టి పెడితే బాగా ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇంకొక టాపిక్ ఐఐటి బాబా. మహాకుంభ్ మేళాలో ఈ బాబాను ఫేమస్ చేశారు. మనోళ్ళు కూడా ఈశ్వరుడి పేరును నేమ్ కోసం ఫేమ్ కోసం క్యాపిటలైజ్ చేయడానికి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈయన ఏమన్నారు, ఈయన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, ఈ బాబా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అఘోరా లాగా ట్రెండ్ అవుతున్నారు. ఈయన ఏమన్నారు అంటే, నేను చెబుతున్నా ఇండియా ఈ మ్యాచ్లో ఓడిపోతుంది, కావాలంటే చూడండి అన్నారు. ఇండియా గెలుస్తుంది అని నేను చాలాసార్లు చెప్తే నా శక్తిని ఎవరు ఒప్పుకోవడం లేదు కాబట్టి, నన్నెవరు నమ్మడం లేదు కాబట్టి నేను ఇండియా ఓడిపోతుందని శాపం ఇస్తున్నా అన్నట్లు ఈయన మాట్లాడారు. ఇప్పుడు ఇండియా గెలిచింది, ఈయన్ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. इस बार मैं पहले से बोल रहा हूँ, हाँ। इस बार इंडिया नहीं जीतेगी। चाहे तुम अब उनको विराट कोहली को सबको बोल दो कि अपने जेडी का जोर लगा के जीत के दिखा दो, तुम अब जाओ। हाँ। मैंने मना कर दिया नहीं जीतेगी तो नहीं जीतेगी। अच्छा। अब भगवान बड़े हो गए, तुम बड़े हो, अब देखा जाएगा। ఈ ఐఐటి బాబా గురించి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నెక్స్ట్, ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అదే బీసీసీఐ పాకిస్తాన్లో ఉన్న క్రికెటింగ్ గ్రౌండ్స్లో ఇండియన్ ప్లేయర్స్ ఆడరు అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు కరాఖండిగా చెప్పేసింది. 1996 తర్వాత దాదాపు 28 ఇయర్స్ తర్వాత పాకిస్తాన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ లాంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ హోస్ట్ చేస్తోంది. వరల్డ్ కప్, ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను హోస్ట్ చేయడం గర్వకారణం. ఇలాంటి ఈవెంట్స్ కోసం హోస్ట్ చేసే దేశానికి అడ్వర్టైజ్మెంట్స్, బ్రాడ్కాస్టింగ్స్ ద్వారా ఎన్నో డబ్బులు వస్తాయి. క్రికెట్లో ఎక్కువ క్రేజ్ ఇండియన్ టీంకే ఉంటుంది కాబట్టి, ఇండియన్ ఫ్యాన్సే క్రికెట్ను ఎక్కువగా చూస్తారు కాబట్టి ఇండియా నుండే ఎక్కువ డబ్బులు వస్తాయి. సడన్గా ఇండియన్ టీం పాకిస్తాన్కు మేము రాము అనడంతో పాకిస్తాన్కు దాదాపు 800 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ కడుపు మంటతోనే షేబాజ్ షరీఫ్ ఇండియాను ఎలాగైనా ఓడించాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని పాకిస్తానీ ప్లేయర్స్ను రెచ్చగొట్టాడు. ఇండియన్ టీం పాకిస్తాన్లో ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి పాకిస్తాన్కు వెళ్ళని పరిస్థితి. ఈ విధంగా ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్తాన్కు వెళ్తే మ్యాచ్ ఒక్కటే చూసి రారు. పాకిస్తాన్లో టూరిజం చేస్తారు, హోటల్స్లో ఉంటారు, ఫ్లైట్స్ టికెట్స్ కొంటారు, ఫుడ్ తింటారు. ఈ విధంగా పాక్ ఎకానమీను డెవలప్ చేస్తారు, పాక్కు లాభాన్ని కలిగిస్తారు. బట్ ఇండియన్ టీం పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడనందున పాకిస్తాన్కు ఎంతో లాస్ వచ్చింది. దాదాపు 1000 కోట్ల వరకు లాస్ వచ్చింది. ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఎవరూ లేరు, స్టాండ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఛాంపియన్షిప్ ట్రోఫీ పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఇండియన్ మ్యాచెస్ అన్ని దుబాయ్లో షెడ్యూల్ చేశారు. ఈరోజు జరిగిన మ్యాచ్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ ఎందుకని పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడరు అని అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఏంటి అంటే, పాకిస్తాన్లో ఆడితే ఇండియన్ ప్లేయర్స్కు సేఫ్టీ ఉండదు కాబట్టి. పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదులకు ఓఏ రూమ్ లాంటిది. జేఈఎం, ఎల్ఏటి ఇలాంటి ఉగ్రవాద బ్యాచ్ ఇండియన్ ప్లేయర్స్ పైన దాడి చేసే అవకాశం ఉంది, ఇండియన్ ప్లేయర్స్ను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. అసలు అక్కడ సేఫ్టీనే లేదు. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర హెల్త్ బాగా లేదని పాపం హాస్పిటల్కి వెళ్తే ఈయన ఐఫోన్ను దొబ్బేశారు. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఒక క్రికెట్ బ్యాగ్స్ను దొంగలించారు. పాకిస్తాన్ ఎందుకు సేఫ్ కాదు అంటే, మార్చ్ 2009లో శ్రీలంక పాకిస్తాన్లో మ్యాచ్ ఆడడానికి వెళ్ళింది. లాహోర్ స్టేడియంలో శ్రీలంకన్ క్రికెట్ బస్ ఎంటర్ అవ్వబోతోంది. శ్రీలంకన్ ప్లేయర్స్ బస్ను పాక్ సెక్యూరిటీ గార్డ్స్ చుట్టూ ఎస్కార్ట్ చేస్తున్నారు. టైట్ సెక్యూరిటీ ఉండగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు రాకెట్ లాంచర్స్తో బస్ పైన దాడి చేశారండి. బస్ రూఫ్ ఎగిరిపోయింది. బస్ లోపల గ్రెనేడ్ విసిరారు. హై లెవెల్ అటాక్ చేసి 6 మంది పాక్ పోలీసులను చంపేశారు. లెజెండ్ ప్లేయర్ సంగకారా ఈ మ్యాచ్ లో చనిపోవాల్సింది. లక్కీలీ బ్రతికారు. 5 మంది శ్రీలంకన్ ప్లేయర్స్ గాయపడ్డారు. ఆ ప్లేయర్స్ కడుపులో బుల్లెట్స్ దిగాయండి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవ్వరు కానీ పాకిస్తాన్లో క్రికెట్ ఆడడానికి సాహసం చేయలేదు. సో ఇండియన్ ప్లేయర్స్ ను పాకిస్తాన్కు ఒకవేళ పంపితే ఇండియన్ ఆర్మీ యొక్క శత్రువులందరూ ఇండియన్ ప్లేయర్స్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. రాకెట్ లాంచర్స్ కూడా ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ టీం వెళ్ళలేదు. మనం ఒకవేళ పాక్ లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి పాక్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే, మేబీ 800 కోట్ల లాభాన్ని కలిగిస్తే పాక్ ప్రభుత్వం ఈ డబ్బును ఉగ్రవాదులకు ఇస్తుంది. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇండియన్ ఆర్మీ సోదరులను బార్డర్లో చంపుతుంది. ఎల్ఈటి, జైష్ వంటి శక్తులకు ఫండింగ్ చేస్తుంది. మద్రసాకు ఫండింగ్ చేసి యువతను రాడికలైజ్ చేసి కాశ్మీర్లో చొరబడేలా చేసి పుల్వామా లాంటి దాడులు చేస్తుంది. సో అందుకనే ఇండియన్ టీం అక్కడికి వెళ్ళలేదు. ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలో విచిత్రం ఏంటి అంటే, హోస్ట్ చేసే టీం ఇండియాతో మ్యాచ్ ఆడడానికి దుబాయ్కు ట్రావెల్ అయ్యే పరిస్థితి. 2008 ముంబై అటాక్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్లో ఎటువంటి క్రికెట్ మ్యాచెస్లో పార్టిసిపేట్ చేయలేదు. ఏషియా కప్లో కూడా హైబ్రిడ్ మోడల్నే ఫాలో అయ్యారు. ఈ రోజు మ్యాచ్లో ఇండియన్ టీం అద్భుతంగా ఆడింది. శుభ్మన్ గిల్ మంచి టెంపర్ను చూపించారు. విరాట్ కోహ్లీ కూడా మంచి యాంకరింగ్ రోల్ను ప్లే చేసి ఇండియాను గెలిపించారు. సో షేబాజ్ షరీఫ్ నోరు మూసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా పాకిస్తాన్ కంప్లీట్గా ఈ టోర్నమెంట్ నుండి నాకౌట్ అయింది. సో పై చెప్పిన ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ డేటా సైన్స్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అవ్వండి.
కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.